వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నిన్నటి నుంచి కూడా రాష్ట్రంలో చాలా సంచలనం అవుతున్నటువంటి విషయం, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ వర్గాలు కూడా అసలు ఏం జరుగుతోంది అన్న ఆలోచనలో ఉన్నటువంటి విషయం. అట్ ద సేమ్ టైం కేంద్రం నుంచి రాష్ట్రం వరకు అన్ని రాజకీయ వర్గాల్లో కూడా ఏంటి ఈ సడన్ మార్పు, ఏంటి, ఎందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది ఇప్పుడు సొంతంగా, లేదో అత్యవసరంగా తీసుకుంది అన్న చర్చ ఎక్కువ జరుగుతోంది. అదే చంద్రబాబు నాయుడు గారికి ఎస్పీజీ భద్రత. అదేంటి, ఆయనకి ఆల్రెడీ Z+ కేటగిరీ ఉంది కదా, ఉన్నటువంటి వాళ్ళు ఆయనకే ప్రధాని తర్వాత హైయెస్ట్, ఆయనకే భద్రత కూడా ఉండింది. ప్రైవేట్ గా పెట్టుకున్న అంబానీ వాళ్ళది అదంతా వేరే మ్యాటర్, కానీ ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళ రాజకీయ నాయకుల్లో ఆయనకే కదా ఎక్కువ ఇప్పుడు ప్రయారిటీ ఉంది. అది అందరికీ తెలిసిందే కదా పవన్, కొత్తగా ఏముందని మీరు అనుకోవచ్చు. అయితే ఆయన భద్రతని సవరించింది కేంద్రం. సవరించింది అంటే ఏదో తగ్గించేసింది, పక్కన పెట్టేసింది అని కాదు, కానీ భారీగానే పెంచింది. ఇప్పటి వరకు కేవలం 12 మంది మాత్రమే ఆయనకి సపోర్ట్ ఉన్నారు. ఎన్ఎస్జి దళాలు, ఎన్ఎస్జి నుంచి వచ్చినటువంటి బ్లాక్ హ్యాట్ కమాండోస్ 12 మంది మాత్రమే ఆయనకి సపోర్ట్ గా ఉన్నారు. కానీ ఆ 12ని డబల్ చేసి మొత్తం 24 మందితో, అది కూడా ఎన్ఎస్జి నుంచి అప్గ్రేడ్ చేసి ఎస్పీజీ భద్రత కల్పించింది. ఎస్పీజీ బ్లాక్ హ్యాట్ కమాండోస్ అంటే ప్రధానమంత్రికి ఏదైతే భద్రత అందిస్తున్నారో ఆ టీంలో ఉండేటువంటి వాళ్ళని 24 మందిని ప్రత్యేకంగా చంద్రబాబు భద్రత కోసం కేంద్రం పంపించింది. ఇది ఉన్నటువంటి సంచలనమైన వార్త. అయితే ఇక్కడ ఇంకొక షాక్ కూడా ఉంది. కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ గారికి కానీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కానీ ఇద్దరికి భద్రత అనేది తగ్గించింది. వాళ్ళిద్దరికి భద్రత తగ్గించి ఇక్కడ చంద్రబాబుకి భద్రత పెంచింది. ఇక్కడ ఈకో ట్విస్ట్. ఇదేంటి, సెంట్రల్ గవర్నమెంట్ లో కీలకమైనటువంటి పదవిలో రాజ్నాథ్ సింగ్ ఉన్నారు, యూపీ లాంటి స్టేట్ లో ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. అసలు ఆదిత్యనాథ్ అయితే చాలా ఫెరోషియస్ గా, అగ్రెసివ్ గా ఉంటారు. ఆయనకి ఇంకా భద్రత ఉండాలి కాబట్టి, ఆయన మీద దాడులు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆయనకి కదా పెంచాల్సింది. ఓడిపోయి 23 సీట్లతో రాజకీయాన్ని ఇప్పటి వరకు చేసుకొచ్చి ఎన్నికల్ని ఎదుర్కొని నిలిచినటువంటి చంద్రబాబుకి ఏముంది ఇప్పుడు అసలు భద్రత? ఇక్కడ ఏం చేయడానికి? ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చింది సరిపోతుంది కదా అని చాలా మంది వ్యాఖ్యానిస్తున్నారు. అయితే దీని వెనకాల ఉన్నటువంటి మ్యాటర్ ఏంటంటే, చంద్రబాబు నాయుడికి భద్రత పెంచడానికి కేంద్ర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అనేది కారణం. సెంట్రల్ ఇంటెలిజెన్స్ రిపోర్టు వాళ్ళ యొక్క రికమెండేషన్, హైలీ రికమెండేషన్ ఉంది కాబట్టే ఇమ్మీడియట్ గా అప్గ్రేడ్ చేశారు అనేది తెలుస్తోంది. మీకు కావాలంటే అబ్జర్వ్ చేసి చూడండి. సరే, అధికారం కోల్పోయిన తర్వాత ప్రతిపక్ష నేతగా ఆయన అసెంబ్లీకి రావడం, లేదంటే పర్యటనలు చేపట్టడం, ఇవన్నీ చేశారు. వెళ్ళిన ప్రతి చోట ఆల్మోస్ట్ ఆయన మీద దాడి జరగడానికి ఆస్కారం కనిపించింది. దాడులు జరిగే, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ దగ్గర కావచ్చు, లేదంటే రాష్ట్ర పర్యటనలో అనేక చోట, అలాగే అంగాళ్ళు దగ్గర కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా. అలాగే ఆయన ఇంటి మీదకే మినిస్టర్గా ఉన్నటువంటి జోగి రమేష్ ఏకంగా ఆయన ఇంటి మీదకే వందలాది మందిని తీసుకుని వెళ్ళిపోయాడు, కర్రలు, రాడ్లు ఇవన్నీ వేసుకొని. అక్కడ ఉన్నటువంటి బ్లాక్ హ్యాట్ కమాండర్స్ ఎవరైతే ఉన్నారో Z+ కేటగిరీ కమాండర్స్ ఓపెన్ ఫైర్కి రెడీ అయిపోయారు. మాకు విఐపి భద్రత మాత్రమే ముఖ్యం, ఎవరినైతే మాకు అప్పగించారో ఆయన కాపాడండి అని, ఆయన భద్రత, ఆయన కాపాడడం మాత్రమే మాకు ముఖ్యం, ఎవడు పోతే మాకేంటి, మాకు సంబంధం లేదు, ఈ స్టేజ్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు. కానీ ఆ రోజు ఆయన ఆపబట్టే, చంద్రబాబు నాయుడు ఆపబట్టే వాళ్ళు కూడా ఆగారు. దయచేసి మీరు అనవసరంగా ఫైర్ ఓపెన్ చేయకండి, నేను చెప్తున్నాను ఏం జరగదు, కంగారు పడకండి. ఎందుకంటే అక్కడ పార్టీ వాళ్ళు వేరైనా కానీ, వాళ్ళు వచ్చింది వేరే ఉద్దేశంతో అయినా కానీ, అందులో సామాన్య ప్రజలు కూడా ఉన్నారు, ఏదో ఆవేశంతో వచ్చారు అంతే తప్ప ఇంకొకటి కాదు. పోలీసులు ఉన్నారు, అలాగే మీరు కూడా ఉన్నారు కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు, దయచేసి ఫైరింగ్ మాత్రం ఓపెన్ చేయొద్దు అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేయడంతో ఆపడం జరిగింది. సరే, మొత్తానికి కాస్తో కూస్తో మాట విన్నారు, ఆపారు, ఆగారు వాళ్ళు కూడా. కానీ ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఎవరు చెప్పినా ఆగరు. ఇంకా మాట్లాడితే చంద్రబాబు నాయుడు, బాబు ఇలాంటి గొడవలు జరుగుతాయేమో, మీరు దయచేసి కాస్త సమయంతో ఉండండి అమ్మా అంటే, మూసుకుని పక్కకు పోయా, నువ్వేంటి చెప్పేది, మాకు సెంట్రల్ నుంచి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది, మిమ్మల్ని కాపాడడానికి మేము వస్తే మీరు ఇది చేద్ది అంటారేంటి, మీకు ఏమైనా అయిందంటే పొద్దున మాకు రిస్క్ ఎక్కువ అని చెప్పేసి ఆయన పక్కన పెట్టేసేటువంటి వాళ్ళు. అంటే అంత టాప్ ట్రైనింగ్ తీసుకున్నటువంటి వాళ్ళకి ఓన్లీ 1 సింగిల్ కమాండ్ అంతే, అంతకు మించి ఇంకేం అవసరం లేదు వాళ్ళకి. సో దయచేసి వైసీపీ వాళ్ళు, లేదంటే ఆయన మీద దాడి చేయాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం 24 మంది ఉన్నారమ్మా, 24 మంది ఎస్పీజీ, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్, ఎన్ఎస్జి కాదు, ఎస్పీజీ వాళ్ళు. ఏదైతే
ప్రధాని నరేంద్ర మోడీకి భద్రత కల్పిస్తున్నారో ఎస్పీజీ గ్రూప్ వాళ్ళు, అందులోంచి 24 మంది బెటాలియన్ వచ్చారు ఇప్పుడు ఆయనకి, చంద్రబాబు నాయుడు గారికి. సో సెంట్రల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ దీని వెనకాల ఉంది అనేది సుస్పష్టం. దాని ద్వారా మాత్రమే ఇప్పుడు ఈ భద్రత ఇదంతా కూడా రివ్యూ చేసి ఆయన మీద దాడి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎన్నికలు అయిపోయాయి, ఇప్పటికీ కూడా జరుగుతూనే ఉన్నాయి, చాలా వరకు చూస్తూనే ఉన్నాం. ఏదన్నా జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి రిస్క్ తీసుకోదలుచుకోలేదు అని చెప్పి వాళ్ళు చెప్పి రిపోర్ట్ ఇవ్వడం, దాంతో ఇదంతా జరిగింది అనేది తెలుస్తున్నటువంటి అంశం. సో మరి ఎస్పీజీకి ఇంత అర్జెంటుగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఒకటి మాత్రమే ఉందా, లేదు అంటే ఇటీవల సెంట్రల్లో మళ్ళీ చక్రం తిప్పబోతున్న చంద్రబాబు అనేటువంటి వ్యాఖ్యలకి ఒక చర్యగా దీన్ని ఏమన్నా మనం పరిగణలోకి తీసుకోవచ్చా? మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.